టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ఎన్ కన్వెన్షన్ చరిత్ర ఏమిటి? అందులో నాగార్జున సొంత స్థలం ఎంత, కబ్జా ఎంత, ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్ హైటెక్ సిటీ ఐకాన్ గా నిలబడ్డ సైబర్ టవర్స్ కు ఎదురుగా ఉన్న జంక్షన్ లో మాదాపూర్ ఏరియాలో 2015లో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కన్వెన్షన్ హాల్ కోట్ల కొలది డబ్బులున్నోళ్ల ఫంక్షన్లు, మీటింగులకు వేదిక. పెద్ద ఎత్తున సెట్టింగ్లతో నిర్వహించే విలాసవంతమైన వేడుకలకు, సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ కు ఇదో డెస్టినేషన్. అయితే దీని నిర్మాణం కోసం మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు, సికం భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం 10 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ హాల్లో చెరువు ఆక్రమణ భూమి 3.5 ఎకరాలు. ఇందులో 1 ఎకరా 12 సెంట్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ కాగా మరో 2 ఎకరాలు బఫర్ జోన్ కిందకు వస్తుంది. ప్రస్తుతం ఆ చెరువు భూమి ఆక్రమణలో ఉన్న నిర్మాణాలనే హైడ్రా కూల్చివేసింది. వాస్తవానికి ఈ నెల 21న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా చైర్మన్ కు లేఖ రాశారు. కబ్జాకు సంబంధించి శాటిలైట్ ఆధారాలు సైతం సమర్పించారు. ఇటు లేఖలోని అంశాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాను సీఎం ఆదేశించడంతో అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. నిబంధనల ప్రకారం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్కు 30 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న కన్వెన్షన్ మాత్రం 25 మీటర్ల ఎత్తులోనే నిర్మించినట్లు విచారణలో తేలింది. అయితే నిర్మాణం నుంచే వివాదాలతో నడుస్తున్న గత ప్రభుత్వం మాత్రం దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఈ నిర్మాణంపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే అప్పట్లోనే చెరువుల కబ్జాపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. మరోవైపు హీరో నాగార్జున సైతం స్పందించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని, కేసు కోర్టులో ఉన్నప్పుడు చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ కోర్టులోనే తేల్చుకుంటామని నాగార్జున స్పష్టం చేశారు.